1. అర్హత మరియు ఉద్యోగ అవకాశాలు. వయస్సు 20 సంవత్సరాలు పైబడి. శాలరీ జీతం 30+ విద్య వైద్య, గృహం, ఫంక్షన్స్, కళ్యాణం పెళ్లిళ్లు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే విధంగా జీతాలు ఉండాలి. ఎక్కువ జీతాలు ఆవశ్యకత ఉంది. ఉచిత పథకాలు అమలు కాని నేపథ్యంలో జీతాలు హెచ్చు. వివాహం కాని హిజ్రాలకు. పని ప్రదేశాలు, పాఠశాలలు, దేవాలయాలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు, హాస్పిటల్స్, హోటల్స్. ఉద్యోగాలు, కుకింగ్, పరిశుభ్రత, స్టోర్ కీపర్, చైల్డ్ కేర్, మొక్కలు నాటడం. అన్నపూర్ణ దేవి పథకం కింద కుకింగ్ ఉద్యోగాలు కూడా ఉంటాయి. వినియోగదారుడి వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత మార్కెట్దారుడిది. మార్కెట్దారుడిని రక్షించు బాధ్యత ప్రభుత్వానిదే. ధరలు నిర్ణయం ప్రభుత్వానిదే. మార్కెట్దారుడు ఉద్యోగస్తుడే. అవసరం ఉన్న ఏ పని అయినా ఉద్యోగంగా లెక్కించబడుతుంది. 2. ఉచిత గృహం. వివాహిత జంటలకు ఉచిత వసతి సౌకర్యం కల్పించబడుతుంది. అమలు కాని నేపథ్యంలో జీతాలు పెంపు. 3. ఉచిత విద్య. విద్య సౌకర్యం పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. అమలు కాని నేపథ్యంలో జీతాలు పెంపు. విద్యా వ్యవస్థలో స్పష్టమైన వైద్య విధానాన్ని పొందుపరుస్తుంది. 4. ఉచిత వైద్యం. వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అమలు కాని నేపథ్యంలో జీతాలు పెంపు. 5. సామాజిక భద్రత మరియు బహుమతి. స్నేహపూర్వక వాతావరణం. ఎవరికీ హాని కలిగించకుండా ఉంటే ₹500 బహుమతి. లవ్ స్టోరీస్ కి అవకాశం ఉంది. స్ట్రాంగ్ పోలీస్ మరియు ఎంక్వైరీ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంటుంది. 6. రోడ్ సేఫ్టీ. ప్రమాదాలు లేని విధంగా రోడ్ సేఫ్టీ చర్యలు తీసుకోబడతాయి. 7. వృద్ధుల సంక్షేమం. వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు. స్ట్రాంగ్ పోలీస్ వ్యవస్థ, కుటుంబ సంక్షేమం, సామాజిక అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సామాజిక స్పృహ. 8. ప్రభుత్వ నియంత్రణ. అన్ని రకాల ఉత్పత్తి రంగాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. తగిన రీతిలో డబ్బులు చెల్లించి స్వాధీనం చేసుకోవాలి. 9. గృహ నిర్మాణం మరియు ఉద్యోగ గుర్తింపు. ప్రభుత్వ గృహంతో పాటు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. వన్యప్రాణి సంరక్షణ మంచి ఉద్యోగంగా గుర్తింపు పొందుతుంది. అవసరమైన ఏ పనైనా ఉద్యోగంగా పరిగణిస్తారు. 10. పథకాలకు ప్రత్యామ్నాయ వేతనం. ఉచిత పథకాలు అమలు కానప్పుడు వాటిని కొనసాగించే విధంగా వేతనం, సాలరీ ఇవ్వాలి. విద్య, వైద్యం, హౌస్ విషయంలో ఈ రూల్ వర్తిస్తుంది. ఉచిత పథకాలు పనిచేసే వాళ్లకే వర్తిస్తుంది. ఏ పని చేయని అంటే హాని కలగ చేయనందుకు ₹500. స్నేహభావం, బుద్ధి, కుశలత. స్ట్రాంగ్ పోలీస్ డిపార్ట్మెంట్. రాక్షస వధ, జైలు శిక్షలు.